ఇప్పుడు ఆ మీ దగ్గరకు వచ్చిన శ్రీవర్షిని ఆ ఆ అమ్మాయి అలాంటిది కాదు అని చెప్పట్లేదు మీరు. నేను ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, శ్రీవర్షిని ఒకవేళ ప్లేట్ ఫిరాయిస్తే, మీ మీద కంప్లైంట్ ఇస్తే నేను ఏం చేయాలో అది చేస్తాను అని అంటున్నారు. కానీ అలాంటి ఆ, అమ్మాయి కాదు, ఆమె సొంతంగా వచ్చింది, ఆమె ఎందుకు అట్లా ఫిర్యాదు చేస్తుంది అని నానా ఎందుకు అడగట్లేదు? ఆమె నానా అదే నేనేమంటున్నానా, ఆమె చెయ్యదు అని నాకు తెలుసు. ఆమె ఎంత నమ్మిందంటే వాళ్ళ సొంత తల్లిదండ్రులను వదిలేసి వచ్చి అంత నమ్మింది కాబట్టి అలా చెయ్యదు కాబట్టి, ఒకవేళ వాళ్ళు ఏమన్నా బలవంత పెట్టో చెప్పించో ఏదో చేస్తే నేనేం చేయాలో అది చేస్తానని నేను అంటున్నాను. హ్మ్. ఆ, ఈ 10 రోజుల పాటు మీ దగ్గర ఏం నేర్చుకుంది శ్రీవర్షిని? అది ఆమెను అడిగని చెప్తుంది కదా. మా మీరేం ఇష్టం నేర్పించారు గురువుగా గురువుగా? గురువుగా నేనేం మీరు ఏం నేర్పించానో నేర్పారో నాకు చెప్పాలిగా. తెలుసునా. నేను గురువుగా చెప్పాను మీరు ఏం కదా. నేర్పారో చెప్పాలి. నేను చెప్పాను కదా నాన్న, మీడియాలో ఎందుకు చెప్పాలి నాన్న. ఒక సోమనాథ్ టెంపుల్ దగ్గర మెడలో రుద్రాక్ష వేసుకొని నల్ల దుస్తులు ధరించి శివయ్య దర్శనం పూర్తయింది అని ఒక రీల్ కనిపించింది. అంతకుముందు శనివారం నాడు అమావాస్య సూర్యగ్రహం నాడు కనిపించకుండా పోయింది శ్రీవర్షిని ఏదో చేసింది అఘోరి అనేది మీ పైన తీవ్ర విమర్శలు, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇది. నాన్న చేసుకోండి, ఏమన్నా చేసుకోండి. మంత్రాలు వస్తాయనండి, ఇంకేదో వస్తాయనండి, కానీ నన్ను ప్రశాంతంగా ఉంచండి, నన్ను మనశ్శాంతిగా ఉంచనివ్వండి. హ్యాపీగా ఉండండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. ఇంకా విమర్శించండి, ఇంకా ట్రోలింగ్ చేయండి, ఇంకా తిట్టండి, అంత ఫరకేం పడదు. ఐఎమ్ ఫుల్ హ్యాపీ, నో ఇంకో టెన్షన్. ఒక్క ఒక్క ప్రశ్న చాలా మంది సందేహం వ్యక్తం చేస్తుంది. అసలు అఘోరికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? దేశం అంతా తిరుగుతుంది. అయ్యో మేము పక్క ఊరికి వెళ్ళి ఏదైనా గుడికి సందర్శించుకోవాలంటేనే మా బడ్జెట్ సరిపోవట్లేదే, ఉద్యోగాలు చేస్తున్నా. కానీ అఘోరి ఈ రకంగా కారులో చక్కగా మొత్తం దేశం అంతా ఏ రకంగా తిరుగుతుంది అనేది సందేహం. ఏం చెప్తారు? ఫండింగ్ ఎక్కడి భక్తులు నుంచి ఇస్తారు వస్తుంది అనేది నాన్న, క్వశ్చన్. భక్తులు ఇస్తారు. సో భక్తుల నుంచి కానుకలు వస్తాయి బాగా. బాగా అంటే మీరు తీసుకునే అంత అంటే కోట్లు కోట్లు లక్షలు లక్షలు అనుకుంటాను. అది మీరు చెప్పాలి. మీరు తీసుకునే అంత. నానా నా బ్యాంక్ అకౌంట్ ఇస్తాను, హిస్టరీ. ఆ బ్యాంకు ఎప్పుడు ఓపెన్ చేశారో అప్పటి నుండి హిస్టరీ తీపిచ్చి మన జీ న్యూస్ వాళ్ళకే ఇస్తాను. ఎన్ని వచ్చినాయి ఏంటిది అనేది మీకు తెలిసిపోతుందిగా. పబ్లిక్గా పెట్టండి నాన్న. నేను ఎప్పుడు దాగుమూర్తలు ఆడేది నాకు కాదు. నేను బహిరంగంగా ఉంటాను, ఓపెన్ బుక్. నే నాకు నాకు ఏదైతే నా కారు వెళ్ళడానికి దానికి మాత్రం సరిపడా వస్తున్నాయి చాలు. ఎక్కువ ఆశ లేదు, ఎక్కువ మాకు ఆశ దాన్ని ఆశించేంత తత్వము లేదు నాకు. ఆ భిక్షాటన మోహాలు బతకాలనే భిక్షాటన ఆశ లేదు. చేస్తూ భిక్షాటన చేస్తూ ఇంతకుముందు సాధువులు జీవించేవారు, వారు అన్నింటికి అతీతంగా ఉండేవారని విన్నాం. కాకపోతే మొత్తం ఈ అఘోరి అయితే మాత్రం అంత హైటెక్ విధానం. భక్తులు ఇచ్చే కానుకలన్నీ అకౌంట్లలోకే వస్తూ ఉంటాయి. తిరిగేదంతా కూడా హైటెక్గానే తిరుగుతూ ఉంటారు. పెద్ద పెద్ద 5 star ఒకప్పుడు హోటల్ పాదయాత్రలు చేసేవారు, కాకపోతే మీరు అంతా మంచిగా కారుతోనే దర్శనాలన్నీ. సో అఘోరి అంటే హైటెక్ అఘోరి, టెక్నాలజీ బాగా వాడతారు. ఏమన్నా అనుకున్నానా, నాకేం ఇబ్బంది లేదు. ఎలానన్నా అనుకోని, హైటెక్ అనుకోని, ఇంకేదో అనుకోని, నేనేంటో నాకు తెలిస్తే చాలు. ఎవరికి నిరూపించుకొని నమ్మించుకోవాల్సిందంతా ఇప్పుడంతా నేను. ఒకప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో అబ్బా వీళ్ళు నమ్ముతలేరు అని అక్కడికి ఇక్కడికి అన్ని చేసినా, కానీ ఇప్పుడు నేను నమ్మించాను. ఇంకా నాకు చాలు, నేను జెన్యునా కాదా నాకు చాలు నాన్న. ఏమన్నా అనుకొని చేసుకొని. ఇక శ్రీవర్షిని మళ్ళీ ఏదైనా ఒక మెసేజ్ కనుక రిలీజ్ చేస్తే మీడియా ముఖంగానో ఇంకొక రకంగానో, నేను ఖచ్చితంగా కూడా అఘోరితోనే ఉండాలనుకుంటున్నాను, నాకు ఇవన్నీ ఏమీ వద్దు, నేను మేజర్ని, ఆమెతోనే ఉంటాను అని ఆమె ఒక ప్రకటన కనుక ఏదైనా రిలీజ్ చేస్తే మళ్ళీ మీరేమైనా ముందుకొచ్చి ఆమెని శిష్యురాలుగా తీసుకుంటారా? 100% తీసుకుంటాను. ఎందుకు తీసుకున్నాను? ఎంత వివాదం జరుగుతుంది, ఎంత కాంట్రవర్సీ జరుగుతుంది కాబట్టి ఎందుకు ఇదంతా కాదు, నేను భగవంతుడి వైపే ఉంటానని ఏమి ఊరుకోరా? మళ్ళీ వెళ్తారా శ్రీవర్షిని దగ్గరికి? నానా ఆమె నన్ను నమ్మి వస్తుందంటే నేను ఎందుకు తీసుకున్నానా? 100% నేను రమ్మనే అంటాను. చక్కగా వచ్చి సాధన చేసుకోవచ్చు, ఆనందంగా ఉండొచ్చు. నేను వద్దనను, హ్యాపీగా రావచ్చు. ఆల్వేస్ వెల్కమ్, ఎప్పుడైనా రావచ్చు. సో ఇన్ని రోజుల్లో సాధన ఎంతవరకు వచ్చింది శ్రీవర్షినిది? ఆమెకు అడగండి, చెప్తుంది కదా. మీరు ఎలాగో వెళ్తారుగా నాన్న, ఆమె నోటి నుండి ఆమె చెప్తుంది. గురువుగా మీరు చెప్తే వినాలనుకుంటున్నారు భక్తులు. చెప్తాం. దానికి టైము సందర్భం వస్తుంది. ఇప్పుడు కాంట్రవర్సీలో ఉన్నది కదా. ఇప్పుడు ఏది చెప్పినా అది వేరేలానే ఉంటుంది. సామరస్యంగా ఒకరోజు కూర్చొని చెప్తాను మంచిగా. ఇన్ని రోజులు జర్నీ చేశారు శ్రీవర్షినితో. ఏ రకంగా ఉంది శ్రీవర్షిని మీతో? ఎప్పుడైనా పేరెంట్స్ గురించి మాట్లాడడం, అక్కడికి వెళ్ళిపోతానని ఏమైనా చెప్పిన సిచ్యువేషన్ ఉందా? వాళ్ళ మమ్మీతో 2 daysకి ఒకసారి మాట్లాడేది. 100% నేనే చేయమని చెప్పాను, మీ మమ్మీతో మాట్లాడు అంటే. వాళ్ళ మమ్మీ ఒకసారి మొన్న హైదరాబాద్కి వచ్చింది.
అప్పుడు కాల్ చేసింది. విజయవాడ ఏదో హోమ్లో వర్క్ చేస్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను అన్నది. అప్పుడు మాట్లాడింది, ఇద్దరము మాట్లాడాము.